news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్, నేను మీ విజయ్ కర్ణం. ఈ వీడియోలో మనం ఒక 5 స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ విత్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పొందాలో తెలుసుకుందాం. మీరు ఒకటి ఇమాజిన్ చేయండి, ఎవ్రీ మంత్ మీకు బ్యాంక్ అకౌంట్లో ఒక 1 lakh రూపీస్ యాజ్ అ ప్యాసివ్ ఇన్కమ్, మీ శాలరీ కాకుండా మీ బిజినెస్ ఇన్కమ్ కాకుండా పడుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఇమాజినేషన్ చాలా బాగుంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తే కానీ, ఒక 1 crore 2 crore ఇన్వెస్ట్ చేస్తే కానీ దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే మనకి ఇట్లా లక్షల్లో ఉంటుందనేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే విత్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇదంతా పాసిబుల్ అవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఫర్ సపోజ్ మీకు చేస్తున్న జాబ్లో ఏదైనా రిస్క్ వచ్చినా కానీ, బిజినెస్లో కానీ ఎటువంటి ఏదైనా రిస్క్ వచ్చినా ఒక 6 months వరకు, ఒక 1 year వరకు మీకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతే మీ ఈఎంఐస్ పరిస్థితి ఏంది, మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ పరిస్థితి ఏంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ మంత్లీ ఇన్కమ్ ఆగిపోయినంత మాత్రాన మీ ఎక్స్పెన్సెస్ ఇప్పటికీ ఆగవు. నాకు ఇప్పటికీ గుర్తుకుంది, నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన, నా ఫినాన్షియల్ అడ్వైజరీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక క్లయింట్ కాల్ చేసి, విజయ్ నా జాబ్ పోయింది, మనం వేసుకున్న లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇదంతా క్యాన్సిల్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా విత్డ్రాల్ పెట్టేసేయి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్కమ్ లేదు, నెక్స్ట్ 6 months కూడా నాకు ఇన్కమ్ ఉండకపోవచ్చు. సో వాటితోని ఆ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదైతే చేశామో అదంతా ఇప్పటికైతే పాజ్ చేసేసి ఆ అమౌంట్ అంతా రిటర్న్ అయ్యేటట్టు చూడు, ఆ అమౌంట్ నేను ఇప్పుడు ఎక్స్పెన్సెస్కి వాడుకుంటాను అని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. సో ఆ వాయిస్లో హెల్ప్లెస్నెస్ అండ్ ఆ వాయిస్లో భయం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట, నేను అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా క్లయింట్స్కి డెఫినెట్గా మంత్లీ ఇన్కమ్ గురించి చెప్పాలి, అదే ఒక ప్యాసివ్ ఇన్కమ్గా వాళ్ళకు బ్యాక్ సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియోలో మనము 5 స్ట్రాటజీస్ యూజ్ చేసి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాము. అండ్ ఇటువంటి వీడియోస్ మనం రెగ్యులర్గా చూడాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో మేము కొన్ని అవర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని మేము ఈ వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తున్నాము. సో డెఫినెట్గా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కమెంట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఆ కమెంట్స్ని ఇంక్లూడ్ చేసుకొని మీ క్వైరీస్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. సో 5 స్ట్రాటజీస్ అని చెప్పాను కదా, ప్రతి స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఏ స్ట్రాటజీ ప్రతి స్ట్రాటజీ అందరికీ వర్కౌట్ కాదు. ఒక్కొక్క లైఫ్ స్టైల్ని బట్టి, ఒక్కొక్కరి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ని కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు ఉన్న నెట్వర్క్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీస్ డిఫరెంట్ అవుతాయి. సో ఒక్కొక్క స్ట్రాటజీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ఫేవరెట్ మాత్రం ఇన్ బిట్వీన్లో ఉంటుంది, నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి 1 time ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఎవరికి చేసాము అంటే, మనము బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇమీడియట్గా మంత్లీ ఇన్కమ్ కావాలి. సో నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాలి, 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years మాకు ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది వాళ్ళకి డిస్కస్ చేసామన్నమాట. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years ఎవ్రీ మంత్ 1 lakh వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఇన్కమ్ రావాలి అనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది 64 lakhs. అవును, చాలామంది అనుకున్నట్లే నేను కూడా అనుకున్నాను ఇది చాలా పెద్ద అమౌంట్ అనేసి. కాకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అట్లానే ఉంది, అంటే నెక్స్ట్ మంత్ నుంచే వాళ్ళకి ఎవ్రీ మంత్ 1 lakh రావాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years వరకు 64 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 64 lakhs ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు విత్డ్రాల్ చేసేది 1.2 crore విత్డ్రాల్ చేస్తున్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years. ఓకే, మీరు ఈ స్లైడ్లో క్లియర్గా చూడొచ్చు, ఎవ్రీ మంత్ 10 lakhs విత్డ్రాల్ చేస్తారు. స్టార్టింగ్ ఇయర్ 61 lakhs నుంచి 57 lakhs అవుతుంది, 57 lakhs నుంచి 53 lakhs అవుతుంది. అట్లా గ్రాడ్యువల్గా చూసుకుంటే 10th yearకి వచ్చేసరికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి, ఎవరైతే ఈ 64 lakhs 1 time ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎస్ఐపి రూట్లో పాసిబిలిటీ ఉంటుంది. కానీ లంసంలో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది.
కానీ ఎస్ఐపిలో అలా కాదు, అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఆగాలి వాళ్ళు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే మంత్లీ ఇన్కమ్ బాగానే ఉంది కాకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకుంటారో వాళ్ళకి ఎస్ఐపి రూట్ అనేది సెట్ అవుతుంది అన్నమాట. సో ఎస్ఐపి జస్ట్ ఫర్ 5 ఇయర్స్, నేను 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ చెప్పట్లేదు, జస్ట్ ఫర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ వాళ్ళు ఎస్ఐపి చేస్తే 6th ఇయర్ నుంచి వాళ్ళు 1 lakh తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 6th ఇయర్ నుంచి 1 lakh తీసుకోవచ్చు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్. అంటే ఈరోజు ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, 5 ఇయర్స్ వరకు ఎస్ఐపి చేస్తారు, 5 ఇయర్స్ తర్వాత 6th ఇయర్ నుంచి ఇన్కమ్ తీసుకుంటారు, 6th ఇయర్ నుంచి 15th ఇయర్ వరకు వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఎస్ఐపి ఎంత చేయాలి ఎవ్రీ మంత్ అంటే 73,000 రూపీస్ వాళ్ళు ఎస్ఐపి చేయాల్సింది. నేను ఒప్పుకుంటాను 73,000 ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, చాలా పెద్ద అమౌంటే. కాకపోతే చాలామంది ఎక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళు అనవసరంగా ఈఎంఐస్లో పెట్టేసి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ తీసుకోవడం, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకోవడం, వాచెస్ తీసుకోవడం, కార్స్ తీసుకోవడం చేస్తున్నారు. సో దానికన్నా ఇట్లాగా మనం ఒక ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, రేపొద్దున మీ జాబ్ లాస్ అయినా సరే ఈ ఎస్ఐపి నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే మీరు ఇన్వెస్ట్ చేసేది 64 lakhs ఇన్వెస్ట్ చేస్తారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ 73,000 ఎస్ఐపి త్రూ. కాకపోతే విత్డ్రాల్ చేసేది 1.2 crore విత్డ్రాల్ చేస్తారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్. సో ఈ క్యాల్కులేషన్స్ అన్ని ఈ స్లైడ్లో క్లియర్గా ఉన్నాయి, పాజ్ చేసి మీరు ఇన్ డీటెయిల్గా చూసుకోవచ్చు. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఎవరైతే లంసమ్ చేస్తామో ఎస్ఐపి మాకొద్దు కాకపోతే లంసమ్ ఎక్కువ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ కేసు ఏం చెప్పాను, బిజినెస్ ఓనర్ ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి ఇన్కమ్ రావాలి అనేసి అంటున్నారు. ఈ స్ట్రాటజీ ఎవరికి అంటే కొంచెం బఫర్ పీరియడ్ ఉంది, ఒక 5 ఇయర్స్ బఫర్ పీరియడ్ ఉంది, 5 ఇయర్స్ తర్వాత మాకు మంత్లీ ఇన్కమ్ వచ్చినా సరిపోతుంది. ఈ 5 ఇయర్స్లో మేము ఇంకొంచెం కార్పస్ బిల్డ్ చేసుకుంటాం, ఇంకొంచెం అమౌంట్ అక్యుములేట్ చేసుకుంటాం అన్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే లంసమ్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు కానీ 5 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు. సో ఈ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఖరీదు ఎంత అనేది ఒకసారి చూద్దాం. అంటే 5 ఇయర్స్ వెయిట్ చేసినందుకు వాళ్ళకి వస్తున్న రివార్డ్. సో ఫస్ట్ కేసులో మనం చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 64 lakhs ఏమో ఇన్వెస్ట్ చేస్తారు మీరు, కానీ ఇక్కడికి వచ్చేసి 5 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది జస్ట్ 31 lakhs, అంటే ఆల్మోస్ట్ 50% తక్కువ, జస్ట్ 5 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో 31 lakhs ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు, 5 ఇయర్స్ వెయిట్ చేసినాక ఎవ్రీ మంత్ మళ్ళీ 1 lakh తీసుకుంటారు అనమాట. విత్డ్రాల్లో సేమ్ మళ్ళీ అదే 1.2 crore మీరు తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, 5 ఇయర్స్ డ్యూరేషన్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 30 lakhs, కానీ విత్డ్రాల్ చేసేది 1.2 crore. అంటే 15 ఇయర్స్ డ్యూరేషన్లో మీరు 4 times రిటర్న్స్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ప్యూర్లీ స్ట్రాటజీ అనమాట ఇక్కడ. సో సేమ్ అదే ఇక్కడ ఎవ్రీ మంత్ 1 lakh తీసుకుంటారు అండ్ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 6th ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 1 lakh తీసుకుంటారు, 15th ఇయర్లో మీ కార్పస్ జీరో అయిపోతుంది అనమాట. సో అట్లాగే నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే ఎస్ఐపి చేస్తాం మేము, లంసమ్ మా దగ్గర 30 lakhs కూడా లేదు అనుకున్న వాళ్ళకి. సో ఇక్కడ మనము 31 lakhs చూసాం కదా లంసమ్, 31 lakhs కూడా లంసమ్ లేదు, అట్ ద సేమ్ టైం ఎస్ఐపి కూడా అంత అమౌంట్ చేయలేము అనుకున్న వాళ్ళకి వచ్చేసి ఎస్ఐపి విత్ ద 5 ఇయర్స్ డిలే. అంటే ఈరోజు ఎస్ఐపి చేస్తాము అండ్ 5 ఇయర్స్ ఆగుతాం మేము, ఎందుకంటే ఎస్ఐపి 70,000 మేము చేయలేము, 73,000 మేము చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి ఎంత అవుతుంది అంటే జస్ట్ ఎస్ఐపి విల్ బి 35,000 మాత్రమే. సో 35,000 వాళ్ళు ఎస్ఐపి చేస్తారు అండ్ 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఎస్ఐపి చేసినాక 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినాక 11th ఇయర్ నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ మళ్ళీ. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ద వే మనం అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పంపించడం మాత్రమే చేంజ్ అవుతుంది. మనకు అవుట్పుట్ మాత్రం సేమే, కాకపోతే మనం ఎట్లా పంపిస్తున్నాం, ఎంత డ్యూరేషన్లో పంపిస్తున్నాం, ఎంత డ్యూరేషన్ వరకు మనం వెయిట్ చేస్తున్నాం అనేది స్ట్రాటజీ డిఫరెన్స్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది 5 years వెయిట్ చేయగలుగుతారు, కొంతమంది 2 years వెయిట్ చేయగలుగుతారు, కొంతమంది 10 years వెయిట్ చేయగలుగుతారు. సో ఈ స్ట్రాటజీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ మీరు అట్లా ఇక్కడ చూసుకుంటే ఎస్ఐపి జస్ట్ 35,000 చేస్తారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, కానీ విత్డ్రాల్ చేసేది 1.2 crore.
సో లాస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఎస్ఐపి చేస్తారు, అట్ ద సేమ్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఎస్ఐపి 35,000 చేయలేరు అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా 31 lakhs చేయలేరు. సో రెండిటికి మిక్స్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఎస్ఐపి వచ్చేసి జస్ట్ 18,000 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ స్లైడ్లో ఉంది. ఎస్ఐపి వచ్చేసి మీకు జస్ట్ 18,000 రూపీస్ మాత్రమే ఎస్ఐపి చేసుకోవచ్చు. 80,000 ఎస్ఐపి చేసుకుంటే దీని నుంచి మీకు ఒక 50,000 ఎస్డబ్ల్యూపీ వస్తుంది. అట్ ద సేమ్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే జస్ట్ 16,000 మాత్రమే. 16,000 రూపీస్ మాత్రమే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి 50,000 వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 18,000 ప్లస్ 16 lakhs. 16 lakhs ఒకసారి ఇన్వెస్ట్ చేసి 18,000 మనం ఎస్ఐపి చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. 5 years తర్వాత మనము డిఫార్మేషన్ పీరియడ్ పెట్టుకున్నాక మనకి ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. సో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. జస్ట్ మనం డిసిప్లిన్డ్గా ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎవ్రీ మంత్ 1 lakh అచీవ్ కావడం చాలా ఈజీ. సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా డెఫినెట్గా ఫర్దర్గా కావాలి, ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్తో కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ టు అస్ అండ్ యూ కెన్ కమెంట్ ఆన్ ది కమెంట్ సెక్షన్. మీకు ఎటువంటి స్ట్రాటజీస్ కావాలి అండ్ ఏ వీడియోస్ ఏ టాపిక్స్ కానీ ఏ పాయింట్స్ ఏదైనా మిస్ అవుతున్నాయి లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ యూ కెన్ మీరు మాకు కాల్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.